హైదరాబాద్ ప్రథమ పౌరులు సోదరులు బొద్దు రామ్మోహన్ గారు, వరంగల్ ప్రథమ పౌరులు నరేందర్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు రాజు గారు, గౌరవనీయులు టిఎస్ఐఐసి అధ్యక్షులు బాలమల్లు గారు, మన ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి గౌరవనీయులు రాజేశ్వర్ తివారీ గారు, గౌరవనీయులు మన నగర కమిషనర్ గారు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, అదే రకంగా గౌరవనీయులు మన డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి గారు, డైరెక్టర్ హెల్త్, డైరెక్టర్ అండ్ కమిషనర్ హెల్త్ గౌరవనీయులు కరుణ గారు. ఈ కార్యక్రమానికి మరి ఈరోజు ప్రధానంగా భారత ప్రభుత్వం తరఫున యాస్కీతో కలిపి నడుం బిగించి ఆరోగ్య పట్టణాల వైపు నిర్ణయాత్మకమైన అడుగు అనే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ అనుకుంటాను, అడిషనల్ సెక్రటరీ జాయింట్ అండి అడిషనల్ అండి జాయింట్ సెక్రటరీ రాజేశ్వరరావు గారు. ఇప్పుడే వారు చెప్పారు 15 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి తెలుగులో మాట్లాడుతున్నా అన్నారు. చాలా బాగా మాట్లాడారు సార్, మస్ట్ కాంప్లిమెంట్ యూ. అండ్ దెన్ మాకు ఎల్లవేళలా అన్ని రకాలుగా, ఒక రకంగా కాదు అన్ని రకాలుగా కూడా హైదరాబాద్ నగరంలో యాస్కీ ఉండడం అనేది మా అదృష్టం. ఎందుకంటే ఎన్నో సమస్యలు, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నప్పుడల్లా ప్రతిసారి మాకు అండగా నిలబడుతూ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ బెస్ట్ ప్రాక్టీసెస్ చెబుతూ మాకు మరి స్ఫూర్తినిస్తున్న యాస్కీ నుంచి ఇక్కడ ఉన్న శ్రీనివాసాచారి గారు, ప్రొఫెసర్ శ్రీనివాసాచారి గారు, వారి టీం మొత్తానికి, అదే రకంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న అధికారులు, యువ కమిషనర్లు ఉన్నారు, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర పట్టణాల నుంచి వచ్చేసిన మెప్మా ప్రతినిధులు ఉన్నారు, కార్యక్రమంలో పాల్గొంటున్న మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇప్పుడు దాకా ఐఎమ్ షూర్ యూ మస్ట్ have discussed many issues, especially with respect to convergence. In fact, as soon as Rajeshwara Garu mentioned convergence and I saw convergence being repeatedly used by Mr. Chari and everybody else that spoke ahead of me, the one question I had in my mind was, what is the literal translation of the literal Telugu translation for convergence? Because if I have to go into a rural area and explain what convergence is to, you know, the urban poor and the urban people in our state, I think I need to know the Telugu usage. That's why I keep telling all my commissioners, I think Shruti Ojha is listening in, తెలుగు మాట్లాడడం ఎందుకు అవసరం అంటే, కమిషనర్లు ఎందుకు అవసరం, మన అధికారులు అంటే, మనకి క్షేత్రస్థాయిలో ఉండే ప్రజలకి పూర్తి స్థాయిలో వారు మనతో భాగస్వాములు కావాలి అంటే, పురపాలన అన్న పదానికే అర్థం పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన అని. పురపాలక విభాగం is what we are called in Telugu. That essentially means a participatory process where people actually participate. Otherwise, there is no way that you can make any drastic improvements in health or in any other sector in an urban setting. Mahatma Gandhi, our father of the nation, once famously had said, India lives in villages. ఒకనాడు స్వాతంత్రానికి పూర్వం మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు, భారతదేశం పల్లెల్లో నివసిస్తోంది అన్నారు. కానీ ఈరోజు మారిన నేపథ్యంలో 70 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం ఒకసారి చూసినట్టయితే మోర్ దెన్ 30% ఆఫ్ ఇండియా లివ్స్ ఇన్ టౌన్స్ టుడే. 70 రేషియో ఉందో, ఇది ఖచ్చితంగా ఈ నిష్పత్తి మారి 50% పైగా భారతదేశం పట్టణాల్లోనే రాబోయే 15 సంవత్సరాల తర్వాత నివసించే పరిస్థితి వస్తుంది అనేది వాస్తవం. ఒకసారి మనం ఆలోచించినట్టయితే ఎందుకు పట్టణీకరణ జరుగుతుంది? వై డూ పీపుల్ అర్బనైజ్? వై డూ పీపుల్ మూవ్ టు అర్బన్ లొకేషన్స్? Fact of the matter is, there is huge disparities between the kind of amenities people get to experience in a rural setting versus an urban setting. People migrate, people urbanize for better livelihood. ఎక్కువ జీవనోపాధి అవకాశాలు ఉంటాయి, వాళ్ళ పిల్లలకి విద్యా అవకాశాలు ఉంటాయి, ఇంట్లో వయసు మళ్ళిన పెద్దవాళ్ళు ఉంటే వారికి లేదా ఇతరులకు కూడా అందరికీ కూడా ఆరోగ్యపరంగా మంచి వైద్యపరమైన సేవలు అందే అవకాశం ఉంటుంది. ఎన్నో కారణాల చేత ప్రజలు వలసబాట పడతారు, పట్టణాల వైపు చూస్తూ ఉన్నారు. ఈ కోణంలో ఆలోచించినట్టయితే ఇందాక నేను చెప్పినట్టు భారతదేశం మొత్తంగా కూడా పట్టణీకరణ వైపు అడుగు వేస్తూ ఉంది. రాబోయే 15-20 ఏళ్లలో మెజారిటీ భారతీయులు పట్టణాల్లోనే ఉంటారు అనేది నిర్వివాదం. ప్రపంచంలో చాలా దేశాలు చాలా ప్రయత్నాలు చేశాయి అర్బనైజేషన్ చెక్ పెట్టడానికి, అర్బనైజేషన్ని
కంటైన్ చేయడానికి, నియంత్రించడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. చైనాలో అయితే మీకు తెలిసి ఉండవచ్చు, they've even experimented with a kind of a visa system within the country, where if a person has to move from a rural area to a town or a city, they actually have to get the approval of the government. But even that has not worked. Even that has not stopped urbanization in China. Fact of the matter is, urbanization has a lure. Urbanization has an attraction to people by way of providing better amenities, by way of being able to access better amenities. మంచి సౌకర్యాల కోసం, మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్రజలు ఈరోజు పట్టణీకరణ వైపు పోతా ఉన్నారు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే, I think as a municipal administration and urban development minister, I should never fail to remind everybody in the government and also outside the government this. Today our cities drive our country. Fact of the matter is, majority of our GSDP and GDP for that matter across the world as well comes from cities. Today, if you look at the context of తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర నేపథ్యంలో చూసినట్టయితే 40 నుంచి 48% జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది హైదరాబాద్ నగరం నుంచే వస్తూ ఉంది. తెలంగాణ ఈరోజు ఒక కొత్త రాష్ట్రం అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో చాలా రంగాల్లో చాలా నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తూ ఉంది. మొన్న 2017-18 సంవత్సరానికి గాను పెట్టుకున్న బడ్జెట్ 1,49,000 కోట్లు. అంటే శరవేగంగా పెరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఇప్పటికే తనదైన ముద్రను వేసింది. వాస్తవం కాకపోతే ఏంటంటే, ఈ వేగానికి, ఈ ఇంత వృద్ధి రేటు సాధించడానికి ప్రధానమైన కారణం డెఫినెట్గా మన రాష్ట్రంలో ఉన్న 42% పట్టణ భూభాగం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల నుంచి వస్తున్న ఆదాయం అందులో ఒక ప్రధానమైన చోదక శక్తిగా చెప్పక తప్పదు. ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ ఆల్సో నెరేట్ టు యూ వన్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. మైక్రోసాఫ్ట్ CEO ఉన్నారు, సత్య నాదెల్లా. He's from Hyderabad. He went to Hyderabad Public School here, then eventually moved to US, and today he's heading one of the largest corporations in the world, Microsoft. Last time ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు we were talking, we were generally chit-chatting, and then I told him the same statistic. I said 45% of Telangana's GSDP actually comes from Hyderabad. తెలంగాణ ఆదాయంలో 40% ఇక్కడ నుంచి వస్తుందని చెప్పాను. ఆయన ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. He told me that Microsoft operates in about 180 plus countries, but 70% of Microsoft's revenues come from 80 cities across the world. 180 దేశాల్లో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు ఉన్నప్పటికీ మైక్రోసాఫ్ట్ అనే సంస్థ యొక్క 70% ఆదాయం, అంటే సింహభాగం, కేవలం 80 పట్టణాల నుంచి వస్తుంది. The point I'm trying to make is, in the context of the world that we live in today, in the context of our state, in the context of our country, why are our cities important? Why should we take care of our cities? Why should we take care of our towns? Why should we possibly not try and control urbanization, but in fact provide better amenities in urban areas, simultaneously obviously providing better amenities in rural areas as well? ఏ రకమైన అవకాశాలు, సౌకర్యాలు కల్పించడం వల్ల ప్రజలకి, ఏ ప్రజలైతే ఈరోజు మెరుగైన జీవన ప్రమాణాల కోసం, బెటర్ లివింగ్ కండిషన్స్ కోసం, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కోసం పట్టణాల వైపు చూస్తూ ఉన్నారో వారి జీవన ప్రమాణాలను ఏ రకంగా పెంచాలి అనేది ఈరోజు మన ముందున్న ప్రశ్న. అయితే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, గవర్నమెంట్లో నాకున్నది పరిమితమైన అనుభవం. 3 ఏళ్ళుగానే నేను గవర్నమెంట్లో ఉన్నాను. కానీ ఈ 3 ఏళ్లలో నేను గమనించింది ఏంటంటే, సర్వసాధారణంగా 2 జరుగుతాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరిగే క్రమంలో మొదటి సంవత్సరం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం కేవలం అర్థం చేసుకోవడానికే సరిపోతుంది. ఎవరి పాత్ర ఏమిటి, ఎవరి పరిధి ఏమిటి, ఎవరి పరిమితులు ఏమిటి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. ఉదాహరణకి ఈరోజు మీటింగ్ ఉండింది, NUHM. నేను జనార్దన్ రెడ్డి గారు అడిగారు నన్ను, మీరు తప్పకుండా రావాలి. చారి గారు అడిగారు. అడిగితే నేను చారి గారికి చెప్పాను, ఆ సబ్జెక్ట్ హెల్త్ కదండి, హెల్త్ మినిస్టర్ గారు వస్తారు అన్నారు. అంటే చారి గారు అన్నారు, బట్ సార్ దెర్ ఇస్ అ కన్వర్జెన్స్ ఆఫ్ ఆరోగ్య పట్టణాల గురించి మాట్లాడుతున్నాము, కాబట్టి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా మీరు కూడా రావాలి అన్నారు. ఇది అర్థం చేసుకోవడానికి మొదటి సంవత్సరం పోతుంది. ఎవరు ఏం చేయాలి, ఒకరి వితౌట్ స్టెప్పింగ్ ఆన్ ద అదర్ పర్సన్స్ టోస్ ఏం చేయొచ్చు, ఏం చేయకూడదని అర్థం చేసుకోవడానికి గవర్నమెంట్లో మొదటి సంవత్సరం ఆ రకంగా మన పరిధి, మన పాత్ర, మన పరిమితులు అర్థం చేసుకోవడానికి పోతుంది. చివరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షన్ మళ్ళీ కొట్లాడడానికి, మళ్ళీ గెలిచి రావడానికి పోతుంది. మిగిలేదు మధ్యలో 3 ఏళ్ళు. ఆ 3 ఏళ్లలో అన్లెస్ యూ హ్యావ్ సీరియస్ కన్వర్జెన్స్,
సమ్మిళితమైన సమన్వయంతో కూడిన సమీకృతమైన సమగ్రమైన ఆలోచన దృక్పథంతో కూడిన అభివృద్ధి కనుక జరగకపోతే ఒక్కో డిపార్ట్మెంటు ఎవరి పాటికి వాళ్ళు గుర్రాల రేసులో కదా గుర్రాలకి బ్లైండర్స్ కట్టినట్టు పక్క వైపు చూడకుండా ఎవరి వైపు చూడకుండా తమ ట్రాక్లో తాము పరిగెత్తినట్టుగా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ తన పని చేసుకుంటూ పోతే కుదరదు. ఉదాహరణకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇందాక జనార్దన్ రెడ్డి గారు చెప్పారు. ఇట్స్ అ వెరీ వెరీ అన్గ్లామరస్ డిపార్ట్మెంట్. వెన్ యూ డూ గుడ్ వర్క్ నోబడీ విల్ కాంప్లిమెంట్ యూ. మా మున్సిపల్ కమిషనర్లు ఇక్కడ ఉన్నారు. వెన్ యూ యాక్చువల్లీ do some really good work and when you feel good about it, Shashank is here, lot of young officers are here. When you actually do something good, when you feel you've done something good, nobody's going to give you a pat on the back. But stop lifting the garbage for a couple of days, the stink will hit and you'll hear a lot of interesting comments from people. Point I'm trying to make is operations and maintenance is such a job where you will not, it's a thankless job, where you will not be thanked if you do good work. But when you actually don't deliver, you will hear a lot. Likewise, health is as uniquely positioned. Same Monday? Health and medical and health department kuda same situation. నేను పేపర్లో చూస్తూ ఉంటాను. మా మీడియా మిత్రులు దయచేసి దీన్ని అన్యదా భావించవద్దు, ఏమనుకోవద్దు. మాట చెప్తా ఉన్నాను. ప్రతిరోజు చూస్తూ ఉంటాను పేపర్లో. మొన్న ఒక ఆయన నేను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హెల్త్ రంగంలో మా డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, వారి నేతృత్వంలో జరిగిన మంచి పనులను చెబుతూ నేను చెప్పుకొచ్చాను. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఐ వాజ్ రీలింగ్ అవుట్. సో ఆయన అంటారు నన్ను, ఇదంతా సోషల్ మీడియాలో కమ్యూనికేషన్లో, ఆయన ఏమంటారంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి, నాగర్ కర్నూల్లో ఈరోజు పొద్దున్నే అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గర్భిణీ స్త్రీ పోతే ఆమెకు ఎంట్రీ ఇవ్వలేదు, దాని గురించి మాట్లాడండి. మా మీడియా మిత్రులతో అదేవిధంగా రాష్ట్ర ప్రజలతో కూడా నా విజ్ఞప్తి ఏమంటే, పెద్దలు చెప్తారు ఆశావాదులు ఉంటారు, నిరాశావాదులు ఉంటారు. ఒక గ్లాసులో సగం నీళ్లు పోసింటే సగం నీళ్లు ఉన్నాయని చెప్పొచ్చు, లేదా సగం ఖాళీగా ఉందని కూడా చెప్పొచ్చు. ఒక రోజుకి తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు లక్షల సంఖ్యలో, 1-2 కాదు, లక్షల సంఖ్యలో రోగులని ప్రజలకి విశేషమైన సేవలు ప్రభుత్వ ఆసుపత్రులు అందిస్తూ ఉంటే ఎక్కడో ఒక్క చోట జరిగే చిన్న సంఘటన పట్టుకొని అది దేశమంతా అదే జరుగుతుంది తప్ప ఇంకేం జరగనట్టు వేసిన వార్తనే మళ్ళీ వేసి మళ్ళీ వేసి, ఒక మనిషి బిల్డింగ్ మీద నుంచి దూకితే ఒకసారి దూకుతాడు, కానీ టీవీలు చూస్తే ఏమనిపిస్తుంది అంటే పొద్దున్న సాయంత్రం వరకు 100 సార్లు దూకినట్టు అనిపిస్తుంది, దూకుతానే ఉండడం అనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే 24 గంటల న్యూస్ ఛానల్ వచ్చిన తర్వాత పోటీ ప్రపంచంలో ఈరోజు నా విజ్ఞప్తి మీడియా మిత్రులతో, చెడు జరిగితే దయచేసి ఎత్తి చూపండి, కానీ జరుగుతున్న మంచిని కూడా చెప్పండి. అంటే అదేదో ప్రభుత్వానికి డబ్బా కొట్టమని చెప్పట్లేదు నేను. మంచి జరుగుతున్నప్పుడు మంచి జరుగుతుందని చెప్పండి, చెడు జరిగితే చెడు జరిగిందని చెప్పండి. కానీ ఒక్క ఇన్సిడెంట్ని పట్టుకుని, చంద్రుడి మీద ఒక చిన్న మచ్చ ఉంటే ఆ మచ్చనే పట్టుకుని చంద్రుడు మొత్తం మసకవారిపోయినట్టే కుదరదు. ఈరోజు తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ వైద్య వ్యవస్థలో బ్రహ్మాండమైన మార్పులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, రాజేశ్వర్ తివారీ గారు, కరుణ గారి నేతృత్వంలో బ్రహ్మాండమైన మార్పులు వస్తూ ఉన్నాయి. నేను ఇదేదో ఆషామాషిగా చెప్పట్లేదు. నా జబ్బలు నేను జరుచుకుని మా గవర్నమెంట్కి నేను సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. మిషన్ ఇంద్రధనుష్ కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకం. కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకంలో ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ని తగ్గించేదానికి, వ్యాక్సినేషన్ని ప్రోత్సహించేదానికి ఒక డ్రైవ్ చేస్తే, ఆ డ్రైవ్లో భాగంగా భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో అగ్రభాగాన నిలబడ్డది తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదివరకు హాస్పిటల్ బేస్డ్ బడ్జెట్స్ అనే సంస్కృతి లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆలోచనతో, ఒక మూస పద్ధతిలో కాకుండా ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసాన్ని పెంచే క్రమంలో గాంధీ కానీ, ఉస్మానియా కానీ, నీలోఫర్ కానీ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఈరోజు నేరుగా బడ్జెట్లోనే ఆ ఆసుపత్రికి డైరెక్ట్గానే నిధులు కేటాయించి ఆ ఆసుపత్రిలో సమూలమైన మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఆశా వర్కర్స్ ఎవరైతే క్షేత్రస్థాయిలో ఈరోజు మరి ప్రభుత్వ వైద్యానికి, ప్రభుత్వ వైద్య రంగానికి సంబంధించిన కళ్ళు చెవులుగా పనిచేస్తారో క్షేత్రస్థాయిలో, వారి వ్యతలు గమనించి, వారి కష్టాలు గమనించి, వారిని గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆహ్వానించి ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద నమ్మకం కలగాలి ప్రజలకి అన్నప్పుడు
తప్పకుండా మీరు మరింత యాక్టివ్గా మరింత క్రియాశీలంగా పనిచేయాలని చెప్పి వారిని పిలిచి పెద్దపీట వేసి కూర్చోబెట్టి వారితో భోజనం చేసి వారి కష్టాలు తెలుసుకుని వారి జీతాలు పెంచి మీరు ఇంకా బాగా పనిచేయండి, ప్రజలకు సేవలు అందించండి అని చెప్పిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అదే రకంగా ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్, శిశు మరణాలు, మాతా శిశు మరణాలు, మెటర్నల్ మోర్టాలిటీ అండ్ ఇన్ఫెంట్ మోర్టాలిటీ, ఈ రెండింటినీ తగ్గించే క్రమంలో బహుశా భారతదేశంలోనే ఏ ప్రభుత్వం చేయని ఒక అద్భుతమైన కార్యక్రమం, ఇప్పటికే చక్కటి ఫలితాలను ఇస్తున్న కార్యక్రమం. మీ అందరికీ 2 కార్యక్రమాలు తెలుసు. నాకు తెలిసి నా ఐఎమ్ ఆల్వేస్ కన్ఫ్యూజ్ బిట్వీన్ ద 2 నేమ్స్. కరుణ, యూ షుడ్ టెల్ మీ. అమ్మ ఒడి కేసీఆర్ కిట్స్ ఇస్ వన్ ఆఫ్ ద సేమ్ థింగ్, దే డబ్ రైట్. గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీదే కేసీఆర్ కిట్ అనే కార్యక్రమం పెట్టి అందులో భాగంగా ఈ కార్యక్రమం యొక్క రాయసూర గారికి ఇప్పటికి తెలిసి ఉంటుంది ఈ కార్యక్రమం గురించి. ఈ కార్యక్రమం యొక్క స్థూల ఉద్దేశం ఏమంటే, ఒకటి, ఏ మహిళలైతే పేదరికంలో ఈరోజు నిజానికి గర్భం దాల్చిన తర్వాత పని చేయకూడదు, ఒక 6 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందో, మన ప్రసవానికి 3 నెలల ముందు, ప్రసవించిన 3 నెలల వరకు కూడా, ప్రసవించిన తర్వాత 3 నెలల వరకు కూడా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందో, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారు ఏ వేజ్ లాస్ అయితే సఫర్ అవుతారో, ఏ వేతనాన్ని అయితే కోల్పోతారో 6 నెలలు, నెలకి అంటే సగటున 2,000 చొప్పున 12,000 రూపాయలు నేరుగా ఆ పేద మహిళలకు అందించే ఒక కార్యక్రమం. దాంతోపాటు ప్రసవించిన తర్వాత అందులో మళ్ళీ ఆడపిల్ల పుడితే 1,000 ఎక్కువ, 13,000 రూపాయలు. అదే రకంగా చాలా గొప్ప ఆలోచనతో డెలివరీ, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ జరిగిన తర్వాత గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసవించిన తర్వాత ఒక 12-13 రకాల వస్తువులు, ఆ అమ్మాయికి ఎవరైతే పాపకి జన్మనిచ్చిందో ఆ అమ్మాయికి 2 చీరలు, అప్పుడే పుట్టిన పాపకి అవసరమయ్యే అన్నీ కూడా, డైపర్లు, బేబీ ఆయిల్స్, బేబీ పౌడర్, పడుకోవడానికి పెట్టే ఆ మ్యాట్తో సహా 12-13 రకాల వస్తువులు మొత్తం అన్నీ కూడా మళ్ళీ నా కొడుక్కి, అంటే ఒక మంత్రి గారి కొడుక్కి కూతురికి ఏ వస్తువులు అయితే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాడుతూ ఉన్నామో అవే రకమైన వస్తువులు, ఎక్కడ నాణ్యత కూడా రాజీ పడకుండా, కాంప్రమైజ్ కాకుండా, వితౌట్ కటింగ్ కార్నర్స్ ఈరోజు ఇస్తూ ఉన్నామంటే ఒక్కొక్క కిట్టు విలువ 2,000 రూపాయలు. వద్దండి, 2,000 రూపాయలంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఇప్పుడే కరుణ గారు చెప్తా ఉన్నారు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఆఫ్టర్ ద లాంచ్ ఆఫ్ కేసీఆర్ కిట్ హ్యావ్ గాన్ అప్ బై 20%. ఇదివరకు 30% ఉంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఈరోజు 50%కి పెరిగినాయంటే తప్పకుండా తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగానికి, ఆ వైద్య రంగాన్ని బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తున్న డాక్టర్ లక్ష్మారెడ్డి గారికి, వారి బృందం మొత్తానికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు చెప్పాల్సిన అవసరం మనందరికీ కూడా ఉంది. ఇది మాత్రమే కాదు, ఇప్పుడే ఇందాక కరుణ గారు చెప్తుంటే విన్నాను నేను. గతంలో మరి ఎట్లా నడిచిందో వ్యవస్థ నాకు తెలియదు, కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో, జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఐసీయూలు లేవు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ లేవు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, ఇందాక వారి నెంబర్స్ చెప్పారు, ఐ డోంట్ రిమెంబర్ ద నెంబర్స్, బట్ ఐసీయూస్ కానీ, డయాలసిస్ సెంటర్స్ కానీ, చివరికి మనం చూస్తూ ఉంటాం పేపర్లలో, టీవీలలో వార్తలు, ఒరిస్సాలోనో ఎక్కడో ఒక మహిళ చనిపోతే ఆమె భర్త ఆ మహిళ శవాన్ని భుజాన వేసుకుని కిలోమీటర్లు నడిచారు అని ఒక వార్త. ఆ పరిస్థితి తెలంగాణలో రాకూడదని, ఎవరైనా చనిపోతే, ప్రభుత్వ వైద్య రంగంలో ఎక్కడైనా ఆసుపత్రిలో ఎవరైనా చనిపోతే హెర్సే వెహికల్స్ పెట్టి, 50 హెర్సే వెహికల్స్ పెట్టి ఆ పేదవారికి వారి స్వస్థలానికి పైసా తీసుకోకుండా, పైసా ఖర్చు లేకుండా అంతిమ సంస్కారానికి మరి గౌరవప్రదంగా జరిగే విధంగా వారి ఇంటి వరకు మృతదేహాన్ని దించి వచ్చే ఒక మానవీయ కోణానికి కూడా శ్రీకారం చుట్టిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. ఇవన్నీ కూడా కేవలం ఈ 3 ఏళ్లలోనే వచ్చిన మార్పులు. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. నా విజ్ఞప్తి మీడియా మిత్రులతోనే కానీ, ప్రజలతోనే కానీ, ఏదైనా ఒక మార్పుకు శ్రీకారం చుట్టినప్పుడు వెంటనే మార్పు ఓవర్ నైట్ రాదు, సమయం పడుతుంది. కొత్త హాస్పిటల్ కట్టాలన్న సమయం పడుతుంది, కొత్తగా సిబ్బందిని రిక్రూట్ చేయాలన్న టైం పడుతుంది, క్రమబద్ధంగా పద్ధతి ప్రకారం చేయాలంటే, ఏ ఆరోపణలు లేకుండా చేయాలంటే. అదే రకంగా గతం నుంచి ఈ రోజు వరకు ఉండే వైద్య వ్యవస్థలో, ఇక్కడ ఉండే పరిస్థితుల్లో మార్పు రావాలంటే కూడా సమయం పడుతుంది. కానీ మార్పు ప్రారంభమైంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, బంగారు తెలంగాణ. ఆ బంగారు తెలంగాణ అనే నినాదంలో ఆరోగ్య తెలంగాణ అనేది కూడా ఒక ఇమిడి ఉన్న, అంతర్భాగంగా ఉన్న అతి ముఖ్యమైన నినాదం అని చెప్పక తప్పదు. ఆరోగ్య తెలంగాణ ఎందుకంటా ఉన్నానంటే,
ఈరోజు మీరు ఆలోచించినట్టయితే 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దట్ జనరలీ టిపికలీ పీపుల్ ఇన్ ద బీపీఎల్ స్ట్రాటా బిలో ద పావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉండే ప్రజల్ని మనం చూసినట్టయితే 80% వారికి ఉండే సమస్యలు మంచినీటితో ముడిపడిన సమస్యలు, 80% ఆరోగ్యపరమైన సమస్యలు మంచినీటితో ముడిపడి ఉంటాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఇంటింటికి 70 ఏళ్ళ భారతదేశ స్వాతంత్రం, 70 ఏళ్ళు అయిపోయింది స్వాతంత్రం వచ్చి, 47లో స్వాతంత్రం వస్తే ఇప్పుడు 2017 సంవత్సరంలో ఉన్నాం. ఈ 70 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో బహుశా ఏ ప్రభుత్వానికి రాని ఆలోచన పూర్తి స్థాయిలో కాంప్రిహెన్సివ్గా ఎండ్ టు ఎండ్ ఒక్క ఇంటిని కూడా వదిలిపెట్టకుండా తెలంగాణలో 1 కోటి ఇండ్లు ఉంటే ఇంటింటికి నల్లా పెట్టి ఆ సర్ఫేస్ వాటర్తో ట్రీటెడ్ వాటర్తో ఆరోగ్య తెలంగాణగా మార్చే దిశగా ఒక మంచి కార్యక్రమాన్ని చేయాలన్న ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి వచ్చింది. ఆ కార్యక్రమాన్ని కూడా రాబోయే 12-18 నెలల్లో పూర్తి చేయబోతా ఉన్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అందులో పట్టణాలు కూడా ఉన్నాయి. తెలంగాణలోని 73 పట్టణాలు, తెలంగాణలోని దాదాపు 8,800 పల్లెలు, 25,000 జనావాసాలు, ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి నల్లబెట్టి నిల్లిచ్చే ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇప్పటికే మిషన్ భగీరథ రూపంలో జరుగుతూ ఉంది. ఇంకోవైపు టెక్నాలజీని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, కేసీఆర్ గారు, మేము అప్పుడప్పుడు కొంత యాంగ్జైటీలో వీ ట్రై అండ్ పిచ్ టు హిమ్ లాట్ ఆఫ్ ఐడియాస్, వీ కీప్ టెలింగ్ హిమ్ ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. ఆయన ఎప్పుడు మాకు చెప్పేది ఒకటే, నేల విడిచి సాము చేయకండి, బేసిక్స్ మీద దృష్టి పెట్టండి, మంచినీళ్ళు అందించండి, రైతుల పొలాలకు నీళ్ళు అందించండి, బ్రహ్మాండంగా మీ పట్టణాల్లో కనీస సౌకర్యాలు అందించండి, వైద్యపరమైన సేవల మీద, ప్రభుత్వ వైద్య సేవల మీద ప్రజల విశ్వాసాన్ని పెంచండి, బ్రహ్మాండమైన చదువుని, బ్రహ్మాండమైన విద్యా వ్యవస్థను అందించండి అని చెప్తా ఉంటారు. కానీ మనం ఇంకా కూడా నేను అప్పుడప్పుడు ఆగకుండా టెక్నాలజీతో ఇదవుతుంది అదవుతుంది అని నేను కొద్దిగా చెప్పినప్పుడు ఆయన చెప్పేది ఒకటే, డస్ దిస్ టెక్నాలజీ దట్ యు టాక్ అబౌట్ డస్ ఇట్ హ్యావ్ ఎ సోషల్ ఇంపాక్ట్? మీరు చెబుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో దానివల్ల సామాన్య ప్రజలకి వారి దైనందిన జీవితంలో ఏదైనా ప్రభావం, ఏదైనా గుణాత్మకమైన మార్పు వచ్చే అవకాశం ఉందా అని అడుగుతారు. లేదు అంటే అట్లాంటి టెక్నాలజీ యూజ్లెస్, అది ఫ్యూటైల్. ఏ టెక్నాలజీ అయితే సామాన్య ప్రజల జీవితాల్లో ఒక ఫండమెంటల్ చేంజ్ తీసుకురాలేదో అట్లాంటి టెక్నాలజీ అనేది వదిలిపెట్టండి. భారతదేశానికి, ఈ దేశంలో ఉండే అవసరాలకి తగ్గ విధంగా ఉండే టెక్నాలజీని అందిపుచ్చుకోండి, దానివల్ల మార్పు తీసుకురండి అని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఆ క్రమంలోనే నేను లక్ష్మారెడ్డి గారు ఒకసారి మాట్లాడుకున్నప్పుడు, లక్ష్మారెడ్డి గారు సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చారు. వేములవాడలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు నేను వారిని కోరడం జరిగింది. లక్ష్మారెడ్డి గారు మన రాష్ట్రంలో మరి టెక్నాలజీని అందిపుచ్చుకొని దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మనం ముందుండాలి అన్నప్పుడు తప్పకుండా మన రాష్ట్రంలోని పౌరుల హెల్త్ రికార్డ్స్ అన్నింటినీ కూడా డిజిటైజ్ చేద్దాము అని నేను వారిని కోరినప్పుడు వారు వెంటనే స్పందించి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేద్దాము, ఇది సిరిసిల్ల జిల్లా నుంచి ప్రారంభిద్దాము అని చెప్పారు. చెప్పి అక్కడే ప్రకటించి ఈరోజు టెక్నాలజీ ద్వారా ఏ రకంగా సామాన్యులకు కూడా వైద్య సేవలను అందించే విషయంలో మనం ముందుండవచ్చు అనే విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ చాలా ముందుంది అని నేను సంతోషంగా సగర్వంగా మీతో పంచుకుంటా ఉన్నాను. అదే రకంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటే ఏ రకమైన మార్పులు తీసుకురావచ్చో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను 2009 నుంచి 2014 వరకు సిరిసిల్ల నుంచి అప్పుడున్న అవిభక్త కరీంనగర్ జిల్లాలో ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నాను. అప్పుడు అక్కడున్న కలెక్టర్ గారు, కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు, వారు ఒక నిర్ణయం తీసుకుని జిల్లాలోని, అప్పుడున్న కరీంనగర్ జిల్లాలోని ప్రతి పిహెచ్సిలో, ప్రతి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో సీసీ కెమెరాస్ పెట్టేసి ఆమె చేసింది ఒకటే, సడన్గా స్కైప్లోకి వెళ్ళిపోవడం, స్కైప్లోకి వెళ్ళి ఫలానా పిహెచ్సి నెల్లారెడ్డిపేట్, అక్కడ ఎవరెవరైతే స్టాఫ్ ఉన్నారో మీరు వెంటనే రండి, ఆన్లైన్ రండి అని. స్టాఫ్ ఉన్నారా లేదా తెలుసుకోవడానికి 1 నిమిషం పని. కలెక్టర్ గారు కరీంనగర్లో కూర్చుని సాంకేతికతను వినియోగించుకొని వెంటనే మీరు వచ్చి లైనప్ కండి అంటే అక్కడ ఉండే సిబ్బంది ఎవరైతే ఉండాలో వారు లేకపోతే వారి మీద చర్యలు తీసుకునేది. ఆ రకంగా చేసినప్పుడు అద్భుతమైన ఫలితాలు, గణనీయమైన పురోగతి ఆనాడు వైద్య సేవల్లో కరీంనగర్ జిల్లాలో కనబడింది. నా విజ్ఞప్తి హెల్త్ డిపార్ట్మెంట్తో, రాజేశ్వర్ తివారీ గారితో, కరుణా గారితో, the more we use this, the more we leverage technology to basically enhance discipline among our employees, among our doctors, among our paramedical staff. I think the more confidence we can instill among the people of Telangana. ఈ రకమైన పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
ఇప్పుడు నేను డిజిటైజేషన్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్ అన్నాను. దానివల్ల లాభం ఏంటి అంటే ఎక్కడో హైవే మీద ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే గోల్డెన్ అవర్ అంటారు. గోల్డెన్ అవర్ అంటే ఏంటంటే ఆ మనిషి యాక్సిడెంట్ అయిన కాడి నుంచి వారు హాస్పిటల్కి వచ్చే లోపు వారికి ఏదైతే మరి ఇబ్బంది ఉంటుందో హాస్పిటల్ రాగానే మళ్ళీ వారి బ్లడ్ గ్రూప్ చెక్ చేయాలి. హాస్పిటల్ రాగానే ఆయనకి ఏమైనా అలర్జీస్ ఉన్నాయో తెలుసుకోవాలి. లేకపోతే మళ్ళీ ఏమన్నా కింద మీద అయితే వైద్యం వికటించి ఏమైనా జరిగితే లేనిపోని ఇబ్బందులు వస్తాయి, మొత్తం జీవన్మరణ సమస్యగా మారిపోవచ్చు. అందుకే నేను గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడింది, వారికి కూడా విజ్ఞప్తి చేసింది ఏమంటే ఈ గోల్డెన్ అవర్లో కనీసం మనం ఈ రకమైన టెక్నాలజీని వినియోగించుకుని హెల్త్ రికార్డ్స్ డిజిటైజ్ చేయడం ద్వారా సంవత్సరానికి ఒక 100 ప్రాణాలు కాపాడినా చాలా గొప్ప సేవ చేసిన వాళ్ళం అవుతాం. తప్పకుండా ఇది చేయాలి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం, దాంతో కరుణా గారు, రాజేశ్వర తివారి గారు కూడా కొంతమంది పెద్ద సంస్థలు టాటా ప్రాజెక్ట్స్తో మాట్లాడారు. టాటా ప్రాజెక్ట్స్ టాటా ట్రస్ట్ వారితో మాట్లాడి వారితో సంయుక్తంగా ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అండ్ ఐఎమ్ ఆల్సో డిలైటెడ్, ఈ కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 3,62,000 మంది గర్భిణీ స్త్రీల యొక్క డిజిటల్ రికార్డ్స్ మన దగ్గర ఉన్నాయి. అంటే ఎంఎంఆర్లో కీలకం ఏంటంటే, మెటర్నల్ మోర్టాలిటీలో కీలకం ఏంటంటే ఏమైనా కాంప్లికేషన్స్, ఇప్పుడు పేద మహిళలు ఉంటారు, సడన్గా వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు వెంటనే పట్టణానికి తీసుకురావాలనుకోండి, ఏదైనా సర్జరీకి ఏమైనా కాంప్లికేషన్ వచ్చినప్పుడు వెంటనే పట్టణానికి తీసుకుని రావాలి. తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఆ లాస్ట్ మినిట్లో ఆ కంగారులో బేసిక్ డేటా లేకపోతే కొన్ని విలువైన నిమిషాలు వృధా అయితే అక్కడ మరి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. బిడ్డకు కానీ తల్లికి కానీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. సో దట్ గోల్డెన్ అవర్, దట్ ప్రెషియస్ టైమ్ దట్ వీ హ్యావ్ టు సేవ్, దాన్ని మనం ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ద్వారా ఐఎమ్ రియలీ డిలైటెడ్ దట్ 3.62 lakh records have already been saved of all these pregnant women, and I'm pretty sure this number is only going to grow. And with usage of technology, ఆశా వర్కర్స్కి మనం క్షేత్ర స్థాయిలో ట్యాబ్స్ ఇవ్వడం, సెకండ్ ఏఎన్ఎంస్కి ఇచ్చినట్టున్నారు, ట్యాబ్స్ ఇచ్చి వారితో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసి తెలంగాణలోని ప్రతి పౌరుడి యొక్క హెల్త్ రికార్డ్ని కనుక మనం డిజిటైజ్ చేసి పెట్టగలిగితే డెఫినెట్గా గుణాత్మకమైన మార్పు వస్తుందనేది నా విశ్వాసం. ఇంకా ఒక మాట కూడా చెప్పాలి, ఆరోగ్య పట్టణాల వైపు నిర్ణయాత్మకమైన అడుగు అన్నప్పుడు ఆరోగ్య పట్టణాల్లో ఇంకొక ముఖ్యమైన కోణం, ఒకటేమో డ్రింకింగ్ వాటర్, శుద్ధమైన మంచినీరు ఉండడం, రెండవది శానిటేషన్ అదే స్థాయిలో ఉండడం, బహిరంగ మలమూత్ర విసర్జన లేకపోవడం, అది కూడా చాలా కీలకం. అండ్ ఐఎమ్ వెరీ డిలైటెడ్ దట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి గారు, on 16th of August this year, the state of Telangana and all the ULBs in Telangana, all the urban local bodies in Telangana will be declared open defecation free by Honorable Union Minister for Urban Development, Sri Venkaya Naidu garu. వారిని ఆహ్వానించాము. ఇప్పటికే ఆగస్టు 16 నాడు మహబూబ్ నగర్ పట్టణం వేదికగా ఈ ప్రకటనను కూడా చేయబోతా ఉన్నాం. చాలా సంతోషం, ఎందుకంటే ఒకవైపు మంచినీరు అందించడం, తద్వారా ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ని కంటైన్ చేయడం, నియంత్రించడం, ఇంకోవైపు ఓడిఎఫ్గా చేసుకోవడం, ఆ తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ని కూడా సమగ్రమైన ఆలోచన విధానంతో చేయగలిగితే మన పట్టణాలని ఆరోగ్యమైన పట్టణాలుగా మార్చుకునే దిశగా మనం కొన్ని అడుగులు ముందుకేసినట్టు అవుతుంది. మరి ప్రస్తుతం చూసినట్టయితే తెలంగాణలో మొత్తంగా 249 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. అందులో హైదరాబాద్లో 145 ఉన్నాయి, బయట మిగతా పట్టణాలు కలిపినట్టయితే 105 ఉన్నాయి. ఈ పట్టణాల్లో ఉండే ఈ మన అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఇందాక రాజేశ్వరరావు గారు చెప్పినట్టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ is convergence, and unfortunately that is the only thing. In fact, if you ask me, that is the biggest challenge. Convergence is the biggest challenge in an urban setting. సాధారణంగా మీరు అందరూ చూస్తూ ఉంటారు, మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది, ఒకవైపు ఒక ఆయనేమో రోడ్లు వేస్తూ ఉంటాడు, ఇంకో ఆయనేమో పక్కన నుంచి తవ్వుకుంటూ వస్తుంటాడు. ఏందయ్యా ఇప్పుడే వేసిన రోడ్ ఇప్పుడే తవ్వుతున్నావు అంటే అది నాకు సంబంధం లేదు, నన్ను రోడ్ ఏమన్నారని ఒక ఆయన అంటాడు, ఇంకో ఆయనేమో నన్ను తవ్వమన్నారని ఇంకో ఆయన చెప్తాడు. అది మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, చాలా సీరియస్గా ప్రయత్నిస్తూ ఉన్నాం. హైదరాబాద్ మహానగరంలో 2,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేస్తూ ఉన్నాం డ్రింకింగ్ వాటర్ కోసం. సో 2,000 కిలోమీటర్ల రోడ్డు తవ్వాలి. మరి తవ్వినప్పుడు మళ్ళీ పూడ్చకపోతే రకరకాల ప్రమాదాలు, ఆ ప్రమాదం లేకుండా కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం. రోడ్ రెస్టరేషన్ టెండర్ కాకపోతే అసలు రోడ్లు తవ్వనివ్వడం లేదు, అదైతేనే ఇది ఆ ఏజెన్సీకి అప్పచెప్పగలిగితే ఇంకా మంచిదని ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ కన్వర్జెన్స్ విషయానికి వస్తే హెల్త్ డిపార్ట్మెంట్ అడ్మినిస్టర్ చేస్తుంది అని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్టర్ చేస్తుందని హెల్త్ డిపార్ట్మెంట్, ఎవరి పార్టీకి వారు వదిలేస్తే ఇట్ బికమ్స్ నోబడీస్ బేబీ. అట్లా కాకుండా ఇప్పుడే నేను రాజేశ్వరరావు గారిని అడిగితే వారు చెప్పారు,
ఈ దేశంలో 8 మెట్రో నగరాల్లో ప్రస్తుతం పూర్తి స్థాయిలో అక్కడ ఉండే వైద్య ఆరోగ్య సేవలు ఆ కార్పొరేషన్ల ద్వారా అందించడం జరుగుతూ ఉంది. కానీ మిగతా అన్ని మున్సిపాలిటీల్లో కూడా అంతే కదండి, కరెక్ట్ మీ ఫైమ్ మిగతా అన్ని మున్సిపాలిటీల్లో కూడా ప్రస్తుతం హెల్త్ డిపార్ట్మెంటే ఆ సేవలు అందిస్తూ ఉంది. సో వాట్ ఐ వుడ్ strongly request, in fact I wish the health minister was here, we can have a separate meeting on this. What I would strongly recommend to Rajeshwar Tiwari garu and his health team is municipal administration department and especially GHMC లాంటి సంస్థ సిబ్బందితో అదే రకంగా వారి వద్ద ఉండే లార్జ్ బడ్జెట్తో డెఫినెట్గా దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు టేక్ దిస్ టాస్క్ ఆన్ టు దెమ్సెల్స్. సో హైదరాబాద్లో ఉండే 145 ఏవైతే అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో వాటిని ఒకవేళ లక్ష్మారెడ్డి గారు కనుక అంగీకరించి మాకు అప్పచెప్తే తప్పకుండా ఈరోజు ఢిల్లీలోని మొహల్లా క్లినిక్స్ని తలదన్నే విధంగా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసి చూపెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మా పురపాలక విభాగం నుంచి నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. తప్పకుండా ఈ కన్వర్జెన్స్ ఏదైతే మీరు కోరుకుంటా ఉన్నారో, సాంకేతికతను వాడుకోవడం, మన ఉద్యోగుల్లో జవాబుదారితనాన్ని పెంచడం, ప్రజల్లో వైద్య సేవల మీద, ప్రభుత్వ వైద్య సేవల మీద విశ్వాసాన్ని పాదుకొల్పడం, విశ్వాసాన్ని పెంచడం, దాంతోపాటు సమాంతరంగా మంచి మెరుగైన సేవలు, ప్రైవేట్ రంగానికి ధీటుగా ఉండే మెరుగైన సేవలు అందించడం, ఈ రకమైన త్రిముఖ వ్యూహంతో కనుక పోయినట్టయితే తప్పకుండా మనం ప్రజల్లో మళ్ళీ ఆ విశ్వాసాన్ని ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద నెలకొల్పే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వాలు, ఇఫ్ యూ ఆస్క్ మీ, దే ఆల్వేస్ చోజన్ షార్ట్ కట్స్. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్లో గెలవడమే టార్గెట్. కాబట్టి ఏం చేశారు, ప్రభుత్వ వైద్య వ్యవస్థ గాలికి పోయినా పర్వాలేదు, మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి సేవలు చేయించుకున్నా మీకు మేమే డబ్బులు ఇస్తాం అని ప్రభుత్వ వైద్య వ్యవస్థను ధ్వంసం చేసిందే గత ప్రభుత్వాలు. ఈ మాట నేను నిర్మోహమాటంగా చెప్తా ఉన్నాను. ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం సన్నగిల్లడానికి కారణం గత ప్రభుత్వాల నిర్ణయాలు. ఇందులో మొహమాటం ఏమీ లేదు. ఎందుకంటే మనమే ప్రైవేట్ రంగంలో చేసుకోండి అని ఎంకరేజ్ చేసిన తర్వాత మన వ్యవస్థ మీద మనకే నమ్మకం లేదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టే కదా. అట్లా కాకుండా మన వైద్యులకే మెరుగైన జీతాలు ఇచ్చి, మన సిబ్బందికే మెరుగైన సౌకర్యాలు కల్పించి, వారికి కూడా ప్రైవేట్ వ్యవస్థతో ధీటుగా పోటీ పడే విధంగా వారికి కూడా మౌలికమైన వసతులు కల్పించిన తర్వాత ఏ రకంగా మనం వారికి ప్రైవేట్ రంగానికి పోటీ పడలేమో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ దిశగా మరి ఇప్పటికే ఆరోగ్య శాఖ తన కార్యాచరణ ప్రారంభించింది, చాలా విజయాలను నమోదు చేసింది. ఇంకా ఒక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. హైదరాబాద్ పట్టణంలో ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మాకు చెప్పి ఉన్నారు, మాకు ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా చెప్పారు. ఇందాక రాజేశ్వరరావు గారితో మాట్లాడుతుంటే వారిని అడిగాను నేను, ఎంతమందికి ఒక పిహెచ్సి ఉండాలండి అని. అర్బన్ పిహెచ్సి 50,000 జనాభాకు ఒక పిహెచ్సి ఉండాలి, 2.5 లక్షల మందికి ఒక క్లస్టర్ హాస్పిటల్ ఉండాలి, అదే రకంగా 5 లక్షల మందికి ఒక 100 పడకల ఆసుపత్రి ఉండాలి. ఇది వారి దగ్గర ఉండే వారి ఆలోచన, వారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న లెక్కలు. హైదరాబాద్లో కాకపోతే ఈరోజు మీరు గమనించినట్టయితే ఓవరాల్గా చూసుకుంటే గాంధీ ఉంది, ఉస్మానియా ఉంది, నీలోఫర్ ఉంది, పేట్ల బుర్జ్ ఉంది, ఇట్లాంటి హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఇంకా కూడా పేరుకి మాత్రం ఒక గాంధీ, ఒక ఉస్మానియా అని గుర్తొస్తుంది. ఇప్పటికి కూడా మలక్పేట ఫీవర్ హాస్పిటల్ ఉంది, ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా బాగా చేస్తున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటే, నగరానికి 4 వైపులా తప్పకుండా మరొక గాంధీ, మరొక ఉస్మానియా స్థాయిలో హాస్పిటల్స్ తీసుకొని రండి, 4 వైపులా కూడా ఇవి రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశం ఇచ్చున్నారు. లక్ష్మారెడ్డి గారు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. తప్పకుండా ఆ దిశగా వారు కార్యాచరణ కూడా తొందరలో ప్రారంభిస్తారనే విశ్వాసం నాకుంది. దానికి సంబంధించి వారితో కొన్ని ప్రాథమికంగా కూడా చర్చలు జరిపాం. 3 వైపులా కుత్బులాపూర్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి దగ్గర ఒకటి, ఇటువైపు రాజేంద్ర నగర్, చేవెళ్ళ ఈ ప్రాంతంలో ఒకటి, అటువైపు నాగోల్, ఉప్పల్ ప్రాంతంలో ఒకటి. అదే రకంగా మీ అందరికీ కూడా తెలుసు, మన గౌరవ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, మన జరిగిన బడ్జెట్ సెషన్లో కేంద్ర ప్రభుత్వం మీద గట్టిగా ఒత్తిడి తేవడంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు స్పందించి అరుణ్ జైట్లీ గారు స్వయంగా బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఒక హామీ కూడా ఇచ్చి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక ఎయిమ్స్ని కూడా మంజూరు చేస్తున్నామని చెప్పారు. అది కూడా సత్వరమే కార్యరూపం దాల్చాలని, హైదరాబాద్ 4 వైపులా ఇలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రావాలని, ఇందులో ముఖ్యంగా ఈ కన్వర్జెన్స్ ఏదైతే సమ్మిళితమైన కృషి జరగాల్సి ఉందో ఆ దిశగా పురపాలక విభాగం, ఆరోగ్య శాఖ కలిసి పనిచేస్తాయని, అందులో పరస్పర సహకారం సంపూర్ణంగా మా వైపు నుంచి ఉంటుందని చెప్పి కూడా మరి మీ అందరికీ ఆశ్వాసన ఇస్తూ, తప్పకుండా పట్టణాల్లో కూడా ఈ దిశగా కార్యాచరణ మరింత సుదృఢంగా ముందుకు సాగాలని చెప్పి కూడా అభిలషిస్తూ, మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన చారి గారికి, జనార్దన్ రెడ్డి గారికి, రాజేశ్వర్ తివారీ గారికి, కరుణ గారికి, రాజేశ్వరరావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ.